వర్షాకాలం కాబట్టి ప్రాజెక్టులల్లో నీళ్లు ఫుల్గా ఉంటాయి. ఇక గేట్లు ఎత్తినప్పుడైతే చూసేటందుకు మస్తు మంది పోతుంటారు. మరీ ముఖ్యంగా నాగార్జున సాగర్ శ్రీశైలంకైతే ఫుల్ మంది పోతుంటారు. పోయి మస్తు ఎంజాయ్ చేసుకుంటా సెల్ఫీలు దిగుతుంటారు. అయితే అట్లనే ఎంజాయ్ చేస్తుంటే ఒక ఆయన కాలు జారి దాంట్లోనే పడ్డాడు. ఇక ఆ టెంకాయ ఏమైందో చూడుర్రి. నీళ్ళల్ల పడి ఈత రాక మునుక్కుంటా తేలుకుంటా నీళ్లు మింగుకుంటా ఈయన కొట్టుకపోతుంటే దేవునోళ్ళు వచ్చి కాపాడినరు ఈ ఇద్దరు అన్నాలు. ఈత రానప్పుడు మరి నదుల దిగుడెందుకో ఇట్లా పానాల మీదకి తెచ్చుకున్నాడు ఎందుకో కదా. శ్రీశైలం డామ్ కిందికి లింగాల గట్టు కాడ పడ్డాడట ఈ అన్న. తానం చేద్దామని కృష్ణా నదిలోకి దిగిందట. ఒకటేసారి వరద ఎక్కువ వచ్చేసరికి అండ్లనే వాడి కొట్టుకపోకుండా మొత్తుకోబట్టిండు. వెంటనే ఆడున్న మత్స్యకారులు కొట్టుకపోతున్న మనిషిని చూసి ఇట్లా ఈ తెప్పేసుకొని మస్తు ఫాస్ట్ గా వైపానాలు కాపాడిండ్రు. వీళ్ళే గనక లేకుంటే ఈ అన్న మళ్ళా గడ్డ మీదకే రాకపో బొందల గడ్డకే పోవాల్సి వచ్చేది. అందుకే నీళ్ళ దగ్గర జర పైలంగా ఉండండి జనాలు. వానాకాలం కాబట్టి ఎప్పుడు సడన్ గా వరద వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడనేమో మనిషి కొట్టుకపోతే హిమాచల్ ప్రదేశ్ లో వస్తున్న భారీ వరదలకు ట్రక్కులే కొట్టుకపోతున్నాయి. అంటే చూడండి బ్రుక్లైనర్ కొట్టుకపోయింది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఎంత బరువు ఉంటుంది అట్లాంటిది గదే కొట్టుకపోయింది అంటే అర్థం చేసుకోండి ఇక వరద ఎట్లున్నదో. ఇగో ఇక్కడ లారీ కుల్లు జిల్లాలో కురిసిన వానలకు విద్యుత్ కేంద్రంలో ఉన్న కాపర్ డ్యామే కొట్టుకపోయింది. అదృష్టం ఏంటంటే ఎవల పానాలకు ఏం కాలే గానీ బాగానే ఆస్తి నష్టం జరుగుతుందట. అందుకే పబ్లిక్ మళ్ళొక మారు చెప్తున్నాము, చూస్తున్నారు కదా వరదలు ఎట్లున్నాయో. జలపాతాల కాడికి పోయినా వాగులు వంకల కాడికి పోయినా శానంటే శానా భద్రంగా ఉండండి. ఏమంటున్నాం?